చైనా ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తున్న బెల్ట్ అండ్ రోడ్డు ఇనిషియేటివ్ లో అత్యంత కీలక ప్రాజెక్టులలో ఒకటి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంటే సిపిఇసి. సుమారు 3,000 కిలోమీటర్లకు పైగా విస్తరించిన ఈ కారిడార్ చైనా షింజియాంగ్ ప్రాంతాన్ని పాకిస్తాన్లోని గ్వాందర్ పోర్టుతో అనుసంధానిస్తుంది. రోడ్లు, రైల్వేలు, విద్యుత్ ప్రాజెక్టులు, పరిశ్రమలు, పైప్లైన్ల నిర్మాణం ఈ కారిడార్లో భాగంగా చేపడుతున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, గ్వాదర్ పోర్టు ఎందుకు అంత ముఖ్యమైంది? అరేబియా సముద్ర తీరంలో ఉన్న ఈ పోర్టు హర్ముజ్ జలసంధికి అత్యంత సమీపంలో ఉంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన సముద్ర మార్గానికి దగ్గరగా ఉండటంతో ఈ పోర్టుకు వ్యూహాత్మక ప్రాధాన్యం మరింత పెరిగింది. వాణిజ్య పరంగానే కాకుండా భవిష్యత్తులో సముద్ర భద్రత, లాజిస్టిక్స్ కార్యకలాపాలకు కూడా ఇది కీలక కేంద్రంగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే భారత్ ఈ ప్రాజెక్టును ఎందుకు వ్యతిరేకిస్తోంది? సిపిఇసి మార్గంలోని కొన్ని ప్రాంతాలు భారత్ తన భూభాగంగా ప్రకటిస్తున్న జమ్మూ కాశ్మీర్లోని పాకిస్తాన్ పరిపాలనలో ఉన్న ప్రాంతాల గుండా వెళ్తాయని భారత్ చెబుతోంది. ఈ కారణంగా భారత్ తన సార్వభౌమాధికారానికి సంబంధించిన అభ్యంతరాలను పలుమార్లు వ్యక్తం చేసింది. ఇదే సమయంలో చైనా మాత్రం ఈ ప్రాజెక్టు పూర్తిగా ఆర్థిక అభివృద్ధి కోసం మాత్రమేనని చెబుతుంది. ఇండియన్ ఓషన్ లో చైనా ఉనికి పెరుగుతూ ఉండడంపై కూడా అంతర్జాతీయంగా చర్చ కొనసాగుతుంది. శ్రీలంక, మయన్మార్, పాకిస్తాన్, ఆఫ్రికాలోని కొన్ని పోర్టులలో చైనా పెట్టుబడులు పెడుతుంది. విశ్లేషకులలో కొందరు ఇది భవిష్యత్తులో సముద్ర వాణిజ్యానికి, లాజిస్టిక్స్ కు ఉపయోగపడే నెట్వర్క్ గా మారవచ్చని భావిస్తే, మరికొందరు భద్రతాపరమైన అంశాలపై కూడా దృష్టి పెట్టారని సూచిస్తున్నారు. చైనా మాత్రం ఇవి వాణిజ్య అభివృద్ధి ప్రాజెక్టులేనని స్పష్టం చేస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ కూడా తన సముద్ర వ్యూహాన్ని బలోపేతం చేస్తుంది. సాగర్ విజన్, అండమాన్ నికోబార్ దీవుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, క్వాడ్ భాగస్వామ్యం, నౌకాదళ ఆధునీకరణ, దేశీయ నౌకా నిర్మాణం వంటి చర్యలకు ప్రాధాన్యం ఇస్తుంది. ఇండియన్ ఓషన్ లో స్వేచ్ఛాయుత, సురక్షిత సముద్ర రవాణా కొనసాగాలని భారత్ పదే పదే చెబుతుంది. మొత్తంగా చైనా పాకిస్తాన్ భాగస్వామ్యం, సిపిఇసి, గ్వాదర్ పోర్ట్, ఇండియన్ ఓషన్ లో పెరుగుతున్న వ్యూహాత్మక పోటీ రాబోయే కాలంలో ఆసియా భద్రతా సమీకరణాలను ప్రభావితం చేసే అంశాలుగా మారుతున్నాయి. అయితే ఈ పోటీ యుద్ధానికి దారితీస్తుందా, లేక ఆర్థిక దౌత్య పోటీగానే కొనసాగుతుందా అన్నది భవిష్యత్తులో తేలనుంది.